దేశవ్యాప్తంగా రైతులు పేదలకు మేలు చేసే భూమి చట్టాలు అనేకం అమలులో ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో సుమారు 3 నుంచి 4 వేల చట్టాలు ఉంటాయని అంచనా. ఇన్ని చట్టాలు ఉన్నా అవి రైతులకు పేదలకు ఆశించిన మేలు చేయటం లేదన్నది నిపుణుల మాట. ఏదైనా భూ వివాదం వచ్చినప్పుడు సత్వర పరిష్కారం ఎందుకు జరగటం లేదు? పేదలకు భూములు ఎందుకు దక్కడం లేదనే అంశాలపై ఎన్నో కమిటీలు అధ్యయనం చేశాయి. ఎన్ని చట్టాలు ఉన్నా వాటిని అమలు చేయటంలో చిత్తశుద్ధి, ఆ చట్టాలపై అవగాహన లోపం, చట్టం తెలిసినా ఆ చట్టాన్ని వినియోగించుకునే విధానం తెలియక, కావలసిన సహకారం అందకపోవటం వల్లనే ఇబ్బందులు వస్తున్నాయని కమిటీలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో ఓ ప్రయోగాత్మకమైన పథకం అమలైంది. ఆ ప్రాజెక్ట్ ఏమిటి? ఆ పథకం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం. ఎప్పట్లాగే ఈ వారం కూడా మరికొన్ని భూమి సంగతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో కూడా రైతుల కోసం, పేదల కోసం చేసిన భూమి చట్టాలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. గత 50-60 ఏళ్ళుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంతకు మునుపు నిజాం పరిపాలనలో, అక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీలో, ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత 2014 నుంచి నేటి వరకు కూడా ఎన్నో భూమి చట్టాలు, అందులో చాలా వరకు కౌలుదారులకి, పేదలకి, రైతులకి మేలు చేయటం కోసం చేసిన చట్టాలే ఉంటాయి. ఒక లెక్క ప్రకారం తెలంగాణలో దాదాపుగా 125 భూమి చట్టాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 165 భూమి చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇందులో చాలా చట్టాలు పేదలకి, రైతులకి మేలు చేయడం కోసం చేసిన చట్టాలు. దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న చట్టాలని లెక్కగడితే దాదాపుగా 3-4 వేల చట్టాలు ఉంటాయనేది ఒక అంచనా. ఇన్ని చట్టాలు ఉన్నా ఆశించిన మేలు రైతుకి ఎందుకు జరగటం లేదు? భూ వివాదం వచ్చినప్పుడు సత్వరం ఎందుకు పరిష్కారం కావటం లేదు? పేదలకు భూములు ఎందుకు దక్కటం లేదు? ఈ అంశాల మీద వివిధ కమిటీలు అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక మాట చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే, ఎన్ని చట్టాలున్నా చట్టాలు అమలు చేయటంలో ఒక చిత్తశుద్ధి, 2 ఆ చట్టాలపై రైతులకి, పేదలకి ఎవరిని ఉద్దేశించి అయితే ఆ చట్టాలు చేశారో వారికి ఆ చట్టాలపై అవగాహన లేకపోవటం, ఒకవేళ ఆ చట్టం తెలిసినా చట్టం వినియోగించుకునే విధానం తెలియకపోవటం, ఆ చట్టాన్ని వినియోగించుకోవడానికి కావలసిన సహాయ సహకారాలు ఆ పేదలకు అందకపోవటం వల్లనే చాలా ఇబ్బందులు వస్తున్నాయని చాలా కమిటీలు పేర్కొన్నాయి. ఇప్పుడు రైతుల కోణంలో గురించి దీన్ని ఆలోచించినట్లయితే 2 ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. మిగతాయి కూడా ఉన్నాయి. ఇందులో ఇంకొక 2 ప్రధాన కారణాలు ఈరోజు నేను ప్రస్తావించదలుచుకున్నది. ఆ కారణాలు తొలగించడం కోసం, ఆ సమస్య పరిష్కారానికి ఎలాంటి పథకాలు వచ్చినాయనేది కూడా ఈరోజు నేను మాట్లాడతాను. పేదల భూ సమస్యలు పరిష్కారం సత్వరం కాకపోవటానికి, చట్టాలు ఏవైతే అనుకూలంగా పేదల కోసం చేసే చట్టాలు ఆ ఫలాలు వాళ్ళకి అందకపోవటానికి ఒక ప్రధాన కారణము అవగాహన రాహిత్యం. చట్టాల మీద అవగాహన లేకపోవటం, చట్టం ఉందని తెలియకపోవటం, చట్టాన్ని వినియోగించుకోవటం రాకపోవటం, అలా వినియోగించుకోవాలనుకున్నప్పుడు తగిన న్యాయ సలహాలు, సహాయం వారికి అందకపోవటం ఒక ప్రధాన కారణమని చాలా కమిటీలు పేర్కొన్నాయి. అందుకోసం అంటే ఎన్ని చట్టాలు చేసినా ఆ చట్టాల ఫలితాలు ప్రజలకి, పేదలకి అందాలి అంటే చట్టాల మీద అవగాహన పెంపొందించాలి. చట్టాలు వాళ్ళు వినియోగించుకోలాగా సహాయ సహకారాలు అందిస్తే తప్ప ఆ చట్టాలు వారికి ఉపయోగపడవు అనే ఒక ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో ఒక ప్రయోగాత్మకమైన ప్రాజెక్టు అమలు చేయడం జరిగింది. అప్పుడు సెర్ప్ సంస్థ, ఇప్పుడు కూడా ఉంది ఆ సెర్ప్ 2 రాష్ట్రాలలో, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉండే ఈ సంస్థ ఐకేపీ అనే ఒక పథకాన్ని అమలు చేసేది. అంతకుముందు వెలుగు పథకం అనేవాళ్ళు, ఆ తర్వాత దాన్ని ఐకేపీ పథకం అని చెప్తున్నాం. ఈ పథకము మొత్తం ఏషియాలోనే ఒక పెద్ద పేదరిక నిర్మూలన పథకం. ప్రపంచ బ్యాంకు సహాయ సహకారాలతోటి, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి ఒక భారీ పేదరిక నిర్మూలన పథకాన్ని ఈ సెర్ప్ ద్వారా అమలు చేయడం జరిగింది. ఈ పథకంలో అంతర్భాగంగానే పేద ప్రజలకి భూ సమస్యలు వస్తే సహాయం చేయడానికి, పేద ప్రజలకి భూ చట్టాలు వాళ్ళకు వినియోగించుకునేలాగా చేయటం కోసం ఏదైనా చేయాలనే ఒక ఆలోచనతోటి 2-3 జిల్లాలలో ప్రయోగాత్మకంగా కొన్ని అంశాలను అక్కడ పరిశీలించడం జరిగింది.
సెర్ప్ సంస్థ, నల్సార్ విశ్వవిద్యాలయం కలిసి ఒకటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 పైలట్ ప్రాజెక్టులు జరిగాయి. ఒకటి న్యాయశాస్త్రం చదువుకునే విద్యార్థుల ద్వారా రెవెన్యూ కోర్టులో ఉన్న కేసులని అధ్యయనం చేపించి గ్రామ స్థాయిలోనే ఆ సమస్యలకి పరిష్కారం చేసే విధంగా గ్రామ రెవెన్యూ అదాలత్లని ఆర్గనైజ్ చేయటం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగింది. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మరొక ప్రయత్నము పారాలీగల్ పథకాన్ని అమలు చేయటం, పారాలీగల్ వ్యవస్థను తీసుకురావడం కోసం ప్రయత్నం జరిగింది. అదే ప్రయోగం ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో కొంత ప్రయత్నం జరిగింది. రెవెన్యూ అదాలతులు నిర్వహించడం కోసం, లా విద్యార్థుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కోసం. ఆ తరువాత కడప జిల్లాలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కడప జిల్లాలో దాదాపు ఒక 9 మండలాలలో పారాలీగల్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఒక 40 మంది పారాలీగల్ని అక్కడ నియమించి వారి ద్వారా భూ తగాదాల పరిష్కారం కోసం ఒక వినూత్నమైన ప్రయత్నం జరిగింది. సంతోషం ఏంటంటే అందులో నల్సార్ వైపు నుంచి, తర్వాత సెర్ప్ నుంచి నేను బాధ్యుడిగా వ్యవహరించాను ఆ పథకానికి. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా పేదల భూ సమస్యల పరిష్కారం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి వారి ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖలు గతంలో అమలై సత్ఫలితాలను సాధించిన పారాలీగల్ వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సునీల్ కుమార్ సూచిస్తున్నారు. ఈ ఐకేపీ పథకం అన్ని మండలాల్లోనూ అమలు పరిస్తే భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటుతో పాటు కోనేరు రంగారావు కమిటీ చెప్పినట్లుగా కార్యాలయాల్లో కాకుండా గ్రామాలకు వెళ్లి కోర్టులను నిర్వహించి భూ సమస్యలకు పరిష్కారం చూపితే రైతులకు, పేదలకు న్యాయం దక్కుతుందని అంటున్నారు. జీవో 312, జీవో 313 అని 2006 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 జీవోలు, ఒకటి గిరిజన ప్రాంతానికి, ఒకటి మైదాన ప్రాంతానికి జీవోలు జారీ చేస్తూ ఈ జీవోల వల్ల ఒక భారీ యంత్రాంగాన్ని పేదల తరపున, రైతుల తరపున ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగింది. ఏమి వ్యవస్థ ఉంది దాంట్లో? మండలానికి ఒక పారాలీగల్, అంటే ఒక పేద కుటుంబం నుంచి కొంత చదువుకున్న వ్యక్తిని తీసుకొని అతన్ని ఒక పారాలీగల్గా తయారు చేసి నల్సార్ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇచ్చి పారాలీగల్గా నియామకం చేయడం జరిగింది. మండలానికి ఒక సర్వేయర్, కమ్యూనిటీ సర్వేయర్ పేరుతోటి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న ఒక వ్యక్తికి సర్వే మీద శిక్షణ ఇచ్చి, అది కూడా సర్వే అకాడమీ ద్వారా శిక్షణ ఇప్పించి ప్రతి మండలంలో 1 సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్, రెగ్యులర్ మండల్ సర్వే దగ్గర శిక్షణ ఇప్పించి పేదల సర్వే సమస్యలు పరిష్కారం చేయడం కోసం మండలానికి ఒక కమ్యూనిటీ సర్వేయర్ నియామకం జరిగింది. ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా సమాఖ్య ఆఫీసులో కానీ, డిఆర్డీఓ ఆఫీసులో కానీ ఒక భూమి కేంద్రాన్ని స్థాపించి భూమి కేంద్రంలో ఒక లాయరు, ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారిని ల్యాండ్ మేనేజర్గా నియమించి అక్కడ కావాల్సిన భూమి రికార్డు, ఆ జిల్లాకు సంబంధించిన భూమి రికార్డుల సాఫ్ట్ కాపీలన్నీ అందులో పెట్టి భూమి చట్టాలు, జీవోలు, ఇతరత్ర సమగ్ర సమాచారం ఆ భూమి కేంద్రంలో ఉంచే ప్రయత్నం జరిగింది. ఈ భూమి కేంద్రాలు, పారాలీగల్లు, కమ్యూనిటీ సర్వేల ద్వారా పేదల భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేయడం జరిగింది రకరకాల పద్ధతుల ద్వారా. ఆ విధంగా 2006 నుంచి 2012 మధ్య కాలంలో ఒక 6 సంవత్సరాల కాలంలోనే దాదాపుగా 10-15 లక్షల పేదల భూ తగాదాలు వీరి కృషి వల్ల పరిష్కారం జరిగింది. ఇందుకోసం ఈ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న పారాలీగలు, కమ్యూనిటీ సర్వేలు రెవెన్యూ శాఖతో అనుసంధానంగా పనిచేయడం కోసం మరొక జీవోని ఇష్యూ చేశారు, 1148 జీవోని, కన్వర్జెన్స్ జీవో. దీని ద్వారా వారు ఒక పక్కన రెవెన్యూ యంత్రాంగానికి సహాయకారిగా పనిచేస్తూ మరో పక్కన పేదల లాయర్లుగా, పేదల కమ్యూనిటీ సర్వేయర్లుగా, పేదల సర్వేయర్లుగా పనిచేస్తూ లా విద్యార్థులు, పారాలీగల్లు, కమ్యూనిటీ సర్వేలు ఇలాంటి వ్యవస్థ ద్వారా 6 ఏళ్ల కాలంలో 10-12 లక్షల భూ తగాదాల పరిష్కారానికి ఈ పారాలీగల్ పథకం కృషి చేయడం జరిగింది. ఈ భూ తగాదాలు అన్ని చిన్న రైతులవి, సన్నకారు రైతులవి, ఎస్సీలవి, ఎస్టీలవి, మహిళలకు సంబంధించిన భూ తగాదాలు వీరి ద్వారా పరిష్కారమైనాయి. అప్పటి యూపీఏ ప్రభుత్వంలో ఎవరైతే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉన్నారో జయరాం రమేష్ గారు, వారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ అందరు ముఖ్యమంత్రులకి ఉత్తరాలు రాయటం జరిగింది, అడ్వైజులు ఇవ్వటం జరిగింది. ఏమని అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న పారాలీగల్ పథకం ఏదైతే ఉందో ఇలాంటి పథకాన్ని కనుక ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేసినట్లయితే కావాల్సిన నిధులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఇస్తామని వారు అప్పుడు చెప్పారు. NLRM అని అక్కడ పథకం వచ్చింది. ఇక్కడ సెర్ప్ లాంటి పథకాన్ని కేంద్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్నే నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ అంటారు, NRLM పథకం.
దాని ద్వారా పారాలీగల్ పథకానికి నిధులు ఇస్తామని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ వైపు ప్రయత్నం జరిగింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే 2014 వరకు కూడా దాదాపుగా 400 మంది పారాలీగళ్ళు, 500 మంది కమ్యూనిటీ సర్వేయర్లు, 30 మంది లాయర్లు, ఒక 30 మంది రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, వీరందరూ కలిసి పేదల తరపున ఒక పెద్ద ఎత్తున పనిచేసే ప్రయత్నం జరిగింది. కానీ 2 రాష్ట్రాలకు ఏర్పడిన తర్వాత 2014 తర్వాత ఎవరైతే గ్రామీణాభివృద్ధి శాఖలో ఈ పారాలీగల్గా, కమ్యూనిటీ సర్వేయర్లుగా, లీగల్ కోఆర్డినేటర్లుగా పనిచేస్తున్న వ్యక్తులు ఉన్నారో వీరందరినీ వేరు పనులకి కేటాయించారు. ఈ రోజున అక్కడ భూమి మీద పనిచేసే ఒక యూనిటే లేకుండా తీసేసి ఇతర పనులు చేయటం కోసం వారిని కేటాయింపు చేయటం జరిగింది. ఇప్పటికైనా ఇలాంటి వ్యవస్థని మరొకసారి తెచ్చే ప్రయత్నం కనుక మనం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున మనం పరిస్థితి చూస్తున్నాం. ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి భూ సమస్యల పరిష్కారానికి. భూముల సర్వే చేస్తామంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో సర్వే ప్రారంభమైంది. చట్టాలన్నీ కలిపి ఒక చట్టం చేసే ప్రయత్నము, ధరణి, మీ భూమి పోర్టల్ ద్వారా భూ రికార్డులని ప్రజలకు అందుబాటులో చేసే ప్రయత్నం, చట్టాలలో మార్పు చేర్పులు ఇన్ని చేస్తున్నా ఇప్పటికి కూడా పేదలు తమ సమస్యల పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్న సందర్భం. ఒక పేద కుటుంబానికి ఒక భూమి సమస్య ఉంది అంటే అది చాలా కష్టమైన పని. వారికి కొన్ని సంవత్సరాల పాటు ఆ సమస్య పరిష్కారం కాకుండా ఉంటే ఆ కుటుంబం మీద ఒక తీవ్ర నష్టం కలిగిస్తుంది. వాళ్ళంతట వారుగా లాయర్లను నియామకం చేసుకోనో లేకపోతే ఇతరత్ర సహాయాన్ని పొంది ఆ సమస్య నుంచి వారంతట వారుగా బయటపడటానికి కష్టమవుతుంది. కాబట్టి ఇలాంటి ఒక వ్యవస్థ ఉండాలి. ఇప్పటిదాకా నేను ఏదైతే వ్యవస్థను పేర్కొన్నానో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వ్యవస్థ, దేశమంతా అభినందించిన వ్యవస్థ ఏదైతే ఉందో, పారాలీగళ్ళు, కమ్యూనిటీ సర్వేయర్లు, లీగల్ కోఆర్డినేటర్సు, ఇట్లా రకరకాల లా విద్యార్థులందరూ కూడా ఈ 2 రాష్ట్రాలలో ఉన్న ప్రతి లా కాలేజ్ కూడా ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడున్న భూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం జరిగిన సందర్భం అప్పుడు ఉంది. అన్ని లా కాలేజ్ నుంచి లా విద్యార్థుల్ని హైదరాబాద్కి తీసుకొచ్చి వాళ్ళ టీచర్లందరినీ ఇక్కడ తీసుకొచ్చి ప్రభుత్వం తరపున వాళ్ళకి శిక్షణ ఇచ్చి వారు తిరిగి గ్రామాలకు వెళ్ళి పనిచేసేలాగా చేసిన సందర్భం ఈ ఐకేపీ పథకం ద్వారా జరిగింది. అలాంటి ఆలోచన ఇప్పుడు కనుక చేస్తే చాలామంది పేదలకి తమ భూ సమస్యల పరిష్కారానికి ఇది సహాయకారిగా ఉంటుంది. ఈ రోజున ఉభయ రాష్ట్రాలలో ఉన్న రెవెన్యూ శాఖ కానీ, గ్రామీణాభివృద్ధి శాఖ కానీ మరొక్కసారి తీవ్రమైన ఆలోచన చేయాలి. ఇంతకు మునుపు ఉన్న ఏదైతే పారాలీగల్ పథకం ఉందో దాన్ని మళ్ళీ పునః ప్రారంభించాలి. ప్రారంభించడమే కాదు, ఇది అన్ని మండలాల్లో ఇలాంటి పథకం ఉండేలాగా చేసినట్లయితే ఈ రోజున 2 రాష్ట్రాలలో పేదలు ఏదైతే భూ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలలో ఎక్కువ శాతం వాటిని ఇలాంటి వ్యవస్థ సహాయ సహకారాల ద్వారా సత్వరంగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒకసారి ఈ వ్యవస్థ తీసుకురావడంతో పాటుగా భూ సమస్యల సత్వర పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటం కానీ, ఇంతకు మునుపు కోనే రంగారావు కమిటీ చెప్పినట్టుగా భూ సమస్యల పరిష్కారాన్ని కార్యాలయంలో కూర్చొని చేయటం కాకుండా గ్రామాలలో వెళ్ళి రెవెన్యూ అదాలతుల పేరుతోటో ఇంకేదో ఒక పేరుతోటి గ్రామంలోనే కోర్టుల్ని కండక్ట్ చేసి అక్కడే కనుక పరిష్కారం చేసినట్లయితే ఎక్కువ మంది పేదలకి వారి భూ సమస్యలు పరిష్కారం అవుతాయి, న్యాయం దక్కుతుంది.